హాయ్ అండి, ఈరోజు మనం పుల్లగా ఎంతో కమ్మగా ఉండే చింత చిగురు పొడి ఎలా చేయాలో చేసేద్దాం. ఈ పొడి కోసం ఫస్ట్ మనము పల్లీలని అలాగే నువ్వులని వేయించుకోవాలి. నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాణట్లో కొన్ని ధనియాలని వేయించుకోవాలి. వీటన్నిటిని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలని వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వచ్చేసి ఎక్కువ పట్టవన్నమాట, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండు చింతాకుని వేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ఎండు చింతాకుని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఆకు మొత్తం కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఎండు చింతాకు మొత్తం ఈ విధంగా క్రిస్పీగా అయిపోయింది. తర్వాత వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నవన్నిటిని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, కొన్ని వెల్లుల్లి రెమ్మలని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పొడి